వెల్కమ్ టు శివరామ్ ఐటీ 143. ఫ్రెండ్స్, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఇలాంటి యూట్యూబ్ థంబ్నెయిల్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అండ్ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. దీనికోసం మీరు పిక్సార్ట్ అనే యాప్ ని అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఫస్ట్ యాప్ ని ఓపెన్ అయితే చేయండి. చేసిన తర్వాత ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ అయితే చేయండి. బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను యూజ్ చేసిన ఈ ఇమేజ్ లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. వెళ్ళి డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ని ఇంపోర్ట్ అయితే చేసుకోండి. ప్లస్ మీరు ఇక్కడ జాగ్రత్తగా వినండి. నేను ఇక్కడ అమెరికా బాబాయ్ అయితే తీసుకున్నాను. సో మీరు మీ ఇమేజెస్ ఉంటే మీ ఇమేజెస్ ని కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ అమెరికా బాబాయ్ అయితే నేను తీసుకొని కరెక్ట్ గా ఈ ప్లేస్ లో అయితే పెడుతున్నాను. మీరు కూడా అదే ప్లేస్ లో మీ ఇమేజెస్ అయితే పెట్టుకోండి. అండ్ మీరు కింద చూసుకుంటే ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిని క్లిక్ చేసి సెర్చ్ లోకి అయితే వెళ్ళండి. గ్రీన్ రౌండ్ లైట్ అని సెర్చ్ అయితే చేయండి. ఇలా సెర్చ్ చేశాక చాలా అంటే చాలా స్టిక్కర్స్ అయితే వస్తాయి. మీరైతే కిందకి స్క్రోల్ చేయండి. ఇదైతే వస్తుంది. దీని మీద క్లిక్ అయితే చేయండి. ఈ స్టిక్కర్ డౌన్లోడ్ అయితే అవుతుంది. డౌన్లోడ్ అయ్యాక ఇలా అయితే వస్తుంది. దీన్ని ఈ స్టిక్కర్ ని పర్ఫెక్ట్ గా ప్లేస్ అయితే చేయండి. నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో మీరు కూడా అలాగైతే చేయండి. నేను ఈ అమెరికా బాబాయ్ ని పర్ఫెక్ట్ గా హెడ్ వర్క్ వచ్చేటట్టు ప్లేస్ అయితే చేసుకుంటున్నాను. మీరు మీ ఇమేజెస్ ఉంటే వాటిని కూడా పర్ఫెక్ట్ గా అయితే హెడ్ వచ్చేటట్టు అయితే ప్లేస్ అయితే చేసుకోండి. ఈ టాప్ లో ఎరేస్ సింబల్ అయితే అవుపిస్తుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. తర్వాత ఈ ఆరో మార్క్ చూపిస్తున్నట్టు దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా క్లిక్ అయితే చేయండి. చేశాక ఇలా మీ ఇమేజ్ అయితే రబ్ అయితే చేయండి. ఇలా మీ ఇమేజ్ ని పూర్తిగా అయితే రబ్ అయితే చేయండి. ఎక్కడ మిస్టేక్ లేకుండా చాలా అంటే చాలా జాగ్రత్తగా రబ్ అయితే చేయండి. ఇలా పూర్తిగా రబ్ అయితే చేయండి. అండ్ మళ్ళీ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. చేశాక టెక్స్ట్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ అయితే ఇచ్చుకోవచ్చు. నేనైతే హౌ అని అయితే ఇస్తున్నాను. మీకు నచ్చిన టెక్స్ట్ ఇచ్చాక టాప్ లో రైట్ సింబల్ అయితే ఉంటుంది. దాన్ని అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ మీరు కింద చూసుకుంటే ప్రాంప్ట్ అని అయితే ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ అయితే చేయండి. దీని పక్కనే సియాల్ అని అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ అయితే చేయండి. మనం దీనిని క్లిక్ చేశాక చాలా అంటే చాలా స్టైల్లో ప్రాంప్ట్ అయితే వస్తాయి. మనకు నచ్చింది అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో నాకైతే ఇదైతే నచ్చింది. నేనైతే దీన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రోల్ అయితే చేసినాక అక్కడ స్ట్రోక్ అని అయితే ఉంటుంది. దాని మీద అయితే ప్రెస్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే ఇవ్వచ్చు. నేనైతే రెడ్ అయితే సెలెక్ట్ చేసుకుని రెడ్ అయితే పెడుతున్నాను. నేను ఏ ప్లేస్ లో పెడుతున్నానో మీరు కూడా సేమ్ అదే ప్లేస్ లో అయితే పెట్టండి. అండ్ మీరు మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. అండ్ ఇక్కడ స్టిక్కర్స్ అని అయితే ఉంటుంది. దాని మీద కూడా ప్రెస్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీరు సర్చ్ లో రెడ్ లైట్ అని అయితే సర్చ్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీరు కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. ఇదైతే వస్తుంది. దీని అయితే క్లిక్ అయితే చేయండి. దీని టెక్స్ట్ మీద పెట్టి ఇలా అయితే లాగండి. దీనిని పర్ఫెక్ట్ గా ప్లేస్ అయితే చేయండి. దీనిని క్లిక్ చేసి మూడౌన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. అదైతే టెక్స్ట్ బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది. నేను ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ చేసి 2 అని అయితే ఇస్తున్నాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. మనకు నచ్చిన ఫ్రాంట్ అయితే ఇచ్చుకోవచ్చు. నేను అయితే ఇది చేస్తున్నాను. నేను ఇక్కడ ఎలా ప్లేస్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగైతే ప్లేస్ అయితే చేయండి. అండ్ ఇక్కడ మీరు మళ్ళీ స్టిక్కర్స్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. మళ్ళీ సెర్చ్ లోకి వెళ్ళి పర్పుల్ లైట్ అనేది సెర్చ్ అయితే చేయండి. ఇదైతే వస్తుంది. దీని అయితే క్లిక్ అయితే చేయండి. నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో మీరు కూడా అలాగైతే ప్లేస్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ మూడౌన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. సేమ్ ప్రాసెస్ అన్నమాట. మళ్ళీ స్ట్రోక్ మీద క్లిక్ చేసి పర్పుల్ లైట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ టెక్స్ట్ మీద క్లిక్ అయితే చేయండి. ఇక్కడ నేను క్రియేట్ అని అయితే ఇస్తున్నాను. మీకు నచ్చింది మీరైతే ఇవ్వవచ్చు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. మీకు నచ్చిన ప్రాంప్ట్ అయితే ఇవ్వచ్చు. నేను ఎక్కడ ఎలా ప్లేస్ చేస్తున్నానో మీరు కూడా అలాగైతే ప్లేస్ అయితే చేయండి. ఇక్కడ కలర్ ఆప్షన్ అయితే ఉంటుంది. దాని మీద క్లిక్ అయితే చేయండి. నేను పింక్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. అండ్ సేమ్ స్ట్రోక్ లోకి వెళ్ళి బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మళ్ళీ నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా దీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో మీరు కూడా దాన్ని సేమ్ టు సేమ్ అలాగైతే ప్లేస్ అయితే చేయండి. మళ్ళీ ఇక్కడ షేప్ మీద అయితే క్లిక్ చేసి లోగోస్ ఉన్న దాని మీద సెలెక్ట్ అయితే చేసుకోండి. నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో సేమ్ టు సేమ్ మీరు కూడా అలాగైతే ప్లేస్ అయితే చేయండి. ఇక్కడ మళ్ళీ మూడౌన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. నేను మళ్ళీ టెక్స్ట్ తీసుకొని యూట్యూబ్ అయినా అయితే సెర్చ్ అయితే చేస్తున్నాను. మీకు నచ్చింది మీరైతే సెర్చ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అదే విధంగా ప్లేస్ అయితే చేయండి. మీకు ఎలా కంఫర్టబుల్ గా ఉందో అలాగైతే ప్లేస్ అయితే చేయండి. ఇక్కడ మళ్ళీ కలర్ మీద సెలెక్ట్ చేసి నేనైతే రెడ్ కలర్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ మళ్ళీ స్ట్రోక్ మీద వెళ్ళి నేనైతే వైట్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. మళ్ళీ స్టిక్కర్స్ లోకి వెళ్ళి నేనైతే రెడ్ లైట్ అయితే మళ్ళీ సెర్చ్ అయితే చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. నేను ఎలా ప్లేస్ చేస్తున్నానో మీరు కూడా సేమ్ అలాగైతే ప్లేస్ అయితే చేయండి. ఇక్కడ మూడౌన్ మీద అయితే క్లిక్ అయితే చేయండి. ఇక్కడ నేను మళ్ళీ టెక్స్ట్ లోకి వెళ్ళి థంబ్నెయిల్ అయితే ఇస్తున్నాను. మీరు మీకు నచ్చింది అయితే ఇవ్వవచ్చు. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకున్న ఫ్రంట్ కు మాత్రమే ఇలా అయితే వస్తుంది. ఇక్కడ మనం యూట్యూబ్ అని టెక్స్ట్ అయితే ఇచ్చాం కదా, దాని కలర్ అయితే నాకు కొంచెం నచ్చట్లేదు. సో నేనైతే కలర్ లోకి వెళ్ళి దీని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం పర్ఫెక్ట్ గా అయితే ఉంది. దీనిని ఏం లేదు, జస్ట్ ఇక్కడ డౌన్లోడ్ సింబల్ అయితే ఉంటుంది. దాని మీద ప్రెస్ చేస్తే చాలు ఈ ఇమేజ్ అయితే మనకి గ్యాలరీలో అయితే సేవ్ అయితే అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.